ప్రభుత్వం మారిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మన ఎమ్మెల్సీని కొనేదానికి ఆనాటి పాలకులు ప్రయత్నించారు. అమరావతి బిల్ని ఎట్టి పరిస్థితుల్లో కౌన్సిల్లో పాస్ చేయాలని ఒక్కొక్కరికి ఫోన్ చేసి వాళ్ళు డబ్బులు ఇస్తాం, భూమి ఇస్తాం, మళ్ళీ తిరిగి మిమ్మల్ని ఎమ్మెల్సీ చేస్తామంటే ముగ్గురు మినహా మిగతా వాళ్ళందరూ ఒకే నినాదం, అది జై తెలుగుదేశం, జై చంద్రబాబు గారు నిలబడ్డారు. నా కౌన్సిల్లో చాలా విషయాలు మీకు తెలియవు, ఎందుకంటే కెమెరా ఎప్పుడు మా వైపు తిరిగేది కాదు, ఎప్పుడు అధికార వైపే ఉండేది ఆ కెమెరా. కానీ కొన్ని విషయాలు కౌన్సిల్లో నా పైన దాడి చేశారు. ఇక్కడన్నా వీడిపైన దాడి చేస్తే తగ్గుంటాడు అనుకున్నారు, కానీ వాళ్ళకి అర్థం వల్ల. ఎందుకంటే ఒక రాజుగారు, ఒక బీద రవిచంద్ర యాదవ్, ఒక బీటెక్ రవిని దాటుకున్న తర్వాతనే లోకేష్ దగ్గరికి వెళ్ళాలి. వీళ్ళందరూ అడ్డంగా నిలబడి రాజుగారు పాప సోమిడిలా కంపడుతున్నాడు. అమ్మో, కౌన్సిల్లో వేరే రూపం ఉంది, ఉగ్ర నరసింహం రూపం ఉంది. అక్కడ మంత్రులుగా ఉన్నోళ్ళు నా పైన దాడి చేయాలనుకున్నప్పుడు రాజుగారు, ఇక్కడ మా కొల్లు రవి గారు. నేను రవణకి ఎప్పుడు ఒక మాట చెప్పాను, అన్న నువ్వు చాలా స్లో అన్నా అని. అదంతా 2019 ముందలనేలే. అడగండి, ఎప్పుడు చెప్తా అన్నా నువ్వు స్లో అన్నా, కొంచెం స్పీడ్ పెంచు, కొంచెం స్పీడ్ గట్టిగా అంటే చేస్తా అంటాడు, చేయడు. కానీ అదే ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత నిలబడిన విధానం, ఎన్ని కేసులు పెట్టినా భయపడకుండా నేను నిలబడతా, టీడీపీ కోసం నిలబడతా, చంద్రబాబు నాయుడు గారి కోసం నిలబడతానని చెప్పిన వ్యక్తి మా రవణ. ఇంకా మచిలీపట్నం అంటే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటేనే మచిలీపట్నం. మచిలీపట్నం ఎప్పుడు గెలిచామో అప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా మన పసుపు జెండా ఎగిరింది. ఆ జెండా ఎగిరేసేదానికి కష్టపడిన మీరున్నారు. అడుగడుగున మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టారు, కేసులు పెట్టారు, బయటికి రానిలా. అంటే హౌస్ అరెస్టు, గట్టిగా పోరాడి బయటికి వస్తే పోలీసు వాళ్ళ పైన దాడి చేసాం, దొంగ కేసులు, లేదంటే అటెంప్ట్ మర్డర్ కేసు, దొరికితే SC ST కేసు పెట్టేశారు. కానీ చెక్కు చెదరకుండా రవణ ఏ పిలిపించినా పిలిపించాడు, చలో బయలుదేరదాం, వెళ్దాం, అవసరమైతే కారుకి అడ్డంగా పడుకుందాం అని చేసి చూపించిన మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నేను ఇక్కడికి వస్తుంటే పాపం పోలీస్ సోదరులు చూసి బాధేసింది. ఎందుకంటే ఎగ్జిట్ ఎంట్రీ దగ్గర ఒకవేళ నుంచోబెట్టారు. SP గారు చెప్పే వాళ్ళందరూ తీసుకెళ్ళండి అబ్బా, అవసరం లేదు మాకు, యువగలం పాదయాత్రలోనే మనం ఎవరు ఏం చేయలేకపోయారు, ఇప్పుడు ఎవడేం పేగుతాడు రా భయ్, అందరినీ పట్టుకెళ్ళని చెప్పా. ప్రజాస్వామ్యం ఎంత గొప్పదో ఒక్కసారి మనందరం ఆలోచించాలి. ఏ అధికారులు అయితే మన ఇబ్బంది పెట్టారో, ఏ అధికారులు అయితే మన పైన దొంగ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని, కొల్లు రవీంద్రన్న జైలుకు పంపించారో, ఈరోజు అదే అధికారుల చేత సెల్యూట్ కొట్టించారంటే అదే మన ప్రజాస్వామ్యం, ప్రజల గొప్పతనం. అడుగడుగున మన ఇబ్బంది పెట్టారు, బయటికి రానిలా. బాబు గారు ఆనాడు ఆత్మకూరులో మన కార్యకర్తలు ఇబ్బంది పెడుతున్నారు, బయలుదేరుతామంటే రవణ కూడా మాతో ఉన్నారు. ఏకంగా గేట్లకి తాళ్ళు కట్టేశారు. స్వామి, పులిని నీళ్ళని లోపల పెడతారు. వాళ్ళు అనుకున్నారు చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపిస్తే ఈయన ఏదో ఫీల్ అవుతాడని. ఆయన అక్కడ ఏం ఫీల్ అవ్వాల. నేను చూసా, మొండి ధైర్యం మామూలుది కాదురా భయ్, అదేం ధైర్యమో నాకు తెలియదు. నాకు బాధ కలిగింది. ఆ రోజు నాకు ఎందుకు బాధ కలిగిందంటే బాబు గారిని అరెస్ట్ చేశారని కాదు, ఆ జైలు ముందర 2 శిలాఫలకాలు ఉన్నాయి. మొదటి శిలాఫలకం 1996లో, అంటే మొత్తం జైలుని 1996లో మోడర్నైజ్ చేశారు, చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని ఉంది. దాని పక్కన 2వ శిలాఫలకం ఉంది, అది 2014 నుంచి 19 మధ్యన ఏ బ్లాక్లో అయితే చంద్రబాబు నాయుడు గారు మేము కలిసేవాళ్ళమో అది కూడా చంద్రబాబు నాయుడు గారే చేశారని ఉంది. అంటే చివరికి జైలుని కూడా అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు గారిని. అలాంటి వ్యక్తిని జైల్లో పెట్టారు. ఆ ఒక్క క్షణం బాధేసింది, బాధ కలిగింది నాకు. బాబు గారిని చూస్తే కళ్ళంట నీళ్ళు వచ్చింది. ఆయన ఒకటేనారు, ఎందుకురా భయపడుతున్నావు, ఎవడేం చేయగలుగుతాడు, మన్ని ప్రశాంతంగా ఉన్నాను ఇక్కడ, కేసు అన్నీ చదువుతున్నా, ఏం పర్వాలేదు, మీరు సరిగ్గా బయట పని చేయట్లేదు, ఇంకా పరిగెత్తండి అంటే ఆ మొండి ధైర్యం ఎవరు అనుకోలే. అందరూ అనుకున్నారు బాబు గారిని జైల్లో పెడితే కుమిలిపోతారు, ఇబ్బంది పడతారని. చూసాం కదా, పులి
ఆ రోజు జైలు బయటకు వచ్చినప్పుడు కూడా పులిలాగా వచ్చిన వ్యక్తి. ఇది మనం మర్చిపోకూడదు. ఎందుకంటే ఇప్పుడు మన అధికారంలో ఉన్నాం, సెల్యూట్లు కొడతారు, గ్రీన్ కార్పెట్ ఏమన్నా వేస్తారు, రెడ్ కార్పెట్ ఏమన్నా వేస్తారబ్బా. కానీ కష్టకాలాలు మనం మర్చిపోకూడదండి. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నామో మనం మర్చిపోకూడదు. నేను పదే పదే అన్ని మీటింగ్లో అంజిరెడ్డి తాత గురించి చెప్పా, మంజులారెడ్డి గారి గురించి చెప్పాను. ఏకంగా మన గాంధీ గారు ఉన్నారు విజయవాడ కార్పొరేటర్గా, అక్కడ ఉన్నవారు ఆయన పైన దాడి చేసి కన్ను తీయేశారు. ఒక కంటి చూపు పోయింది. ఇంకా వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. ఇంకా మన నియోజకవర్గం వచ్చేలాగా కొల్లు రవణనే మనకు ఆదర్శం. ఎంత ఇబ్బంది పెట్టారు, అడుగడుగున ఎట్టొకట్ట కట్టేయాలి, ఆపాలి స్పీడ్ అనే ఆలోచన. కానీ మన ఆగల, తగ్గేదే లేదని నినాదంతో ముందరికెళ్ళాం. అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం. కానీ కష్టకాలాలు మనం మర్చిపోకూడదండి. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్టే మనం ఆలోచించాలి. మనందరం ఒక పెద్ద కుటుంబం, సమస్యలు మనకు ఉంటాయి. ప్రభుత్వం 10 నిర్ణయాలు తీసుకుంటే 3 తప్పు అవుతాయి. చెప్పండి, చర్చిద్దాం. ఎమ్మెల్యేగా రవి అన్న ఉన్నాడు, ఏకంగా ఇక్కడ పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడిగా కొనకల నారాయణ గారు ఉన్నారు, పార్టీ అబ్జర్వర్ ఉన్నారు, ఇంకా జోనల్ కోఆర్డినేటర్ రాజు గారు ఉన్నారు, పల్లా శ్రీనన్ ఉన్నాడు, నేను ఉన్నా. మనం ఆడుకోవాలి, చర్చించుకోవాలి. మనం ఏదైతే తప్పు జరుగుతుందని భావిస్తామో అది తీర్చిదిద్దే వరకు మనం పార్టీ లోపల పోరాడాలి. మీరు అందరూ అనుకోవచ్చు లోకేష్కి తేలిక పార్టీ లోపల అని, భలే ఉన్నారు. జగన్ గారితో నేను ఎంత పోరాడానో దానికన్నా 3 రెట్లు ఎక్కువ నేను పార్టీలో పోరాడాను. కొల్లు రవణకు తెలుసు, ప్రతి పాలిట్ బ్యూరో మీటింగ్లో నాకే ఎక్కువ అక్షంతలు పడతాయి, ఏదో కలబెడతా ఉంటా. మహానాడు కడపలో పెట్టాలన్నప్పుడు చాలామంది అన్నారు, ఎందుకు ఊకేంది, ఒక విశాఖపట్నమో విజయవాడనో తిరుపతి చాలు కదా అంటే, లేదు, పార్టీ విధానం మారాలి. ప్రతి సంవత్సరం కొత్త జిల్లాల్లో మన మీటింగ్లు పెట్టాలి. పార్టీ సిద్ధాంతం ఏంటో తెలియాలి, అక్కడ అందరికీ ప్రజలు కూడా తెలియాలి, కార్యకర్తలు కూడా మొత్తం రాష్ట్రం చూడాలి అనే ఆలోచనతో చెప్పా. కానీ ఒప్పించడానికి నాకు టైం పట్టింది. బాబు గారు ఒప్పుకున్నారు, అదే ఆయన గొప్పతనం. కానీ ఒక్కదాన్ని చేయాలంటే ఎంత కష్టపడాలో నేను స్వయంగా చూస్తున్నా. మనం మాడుకుందాం, చర్చించుకుందాం, కానీ 4 గోడల మధ్యన. అది నాకు ముఖ్యం. నేను అనేక విషయాల్లో బాబు గారితో చర్చించా. కొన్ని విషయాల్లో నేను ఏకీభవించబోవచ్చు, కానీ బాబు గారు నిర్ణయం తీసుకున్న తర్వాత శిరసు వంచి నాకు నచ్చపోయిన నిర్ణయమైనా అమలు చేస్తాను, ఎందుకంటే అది పార్టీ విధానం. అందుకే మీరు చూడండి, ఎప్పుడు నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి 12 సంవత్సరాలు అయింది, ఏనాడైనా బాబు గారు లోకేష్కి గొడవ జరిగిందని ఎవరన్నా అనగలుగుతారా? సాక్షి తప్ప, ఆఫ్కోర్స్. ఆ బులుగు మీడియా ఉంది కదా, ఎప్పుడు రాస్తాడు, ఎప్పుడు ఉండదు. కారణం ఏంటంటే పద్ధతి ప్రకారం మనం నడుద్దాం. తప్పు జరిగినప్పుడు తప్పు జరిగిందని చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఆ తప్పుని సరిదిద్దుకునే బాధ్యత కూడా పార్టీ పైన ఉందని ఈ సభాముఖ కార్యకర్తలందరికీ నేను తెలియజేస్తున్నాను.